అందుకని స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆలోచించండి. జోసాలో సీట్ రాలేదని అనుకుంటున్నారా? అనుకోకండి. జోసాలో సీట్ రాదు అని ఆలోచించి కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయకుండా ఉంటే మీరు నష్టపోయినట్లే లెక్క. చూసారా? ఏదైనా జరగొచ్చు. ఎలాంటి పరిస్థితులైనా అక్కడ ఆ పర్టిక్యులర్ టైంలోకి ఎలాంటి రూల్స్ అయినా రావచ్చు. మనకు తెలీదు కదా! సీట్లు ఎప్పుడు పెంచుతున్నారు? ఏ కొత్త బ్రాంచ్‌లు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు? ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయో మనకి సీట్ మ్యాట్రిక్స్ అనేది తెలీదు. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఐటీస్‌లో, ఎన్ఐటీస్‌లో 15,000 సీట్ల వరకు పెరగబోతున్నాయనేటువంటి అంశాన్ని ఒక ఆర్టికల్ రూపంలో మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ముందుకొచ్చానన్నమాట. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. జోసా 2025లో అండ్ సీసాప్ 2025లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో మెంటర్‌షిప్ కావాలంటే మాత్రం ఈ కిందున్న నెంబర్‌కి రూ. 2,500 ఫోన్‌పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి మీ ర్యాంక్ కార్డ్‌తో పాటు అదే నెంబర్‌కి వాట్సాప్ చేయండి. మీకున్నటువంటి పాసిబిలిటీస్ అండ్ అలాగే మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలో దానికి సంబంధించినటువంటి చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ మీ కౌన్సిలింగ్ టైంకి అయితే మీకు పంపించడం జరుగుతుంది. అండ్ మీరు నాతో ఎప్పుడైనా సరే ఫోన్ చేసి మాట్లాడేటువంటి ఆ వెసులుబాటు అయితే ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం, ఆర్టికల్ ప్రకారం మనం మరో 15,000 సీట్లు అనేవి మనం గతంలో 2 నెలల క్రితం నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు మరి ఎన్ఐటీస్‌లోను, ఐఐటీస్‌లోను దాదాపు కొన్ని వేల సీట్లు అయితే పెంచడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కేంద్రం సుముఖంగా ఉందని చెప్పేసి అనౌన్స్‌మెంట్ అయితే చేయడం జరిగింది. అలాగే రీసెంట్‌గా కూడా చూసాము, ఒక 1,600 సీట్ల వరకు అయితే ఆల్రెడీ ఎవరైతే ఇన్‌స్టిట్యూషన్స్ కొన్ని అప్పీల్స్ చేసుకున్నారో, సెంట్రల్ గవర్నమెంట్‌కి అయితే అప్పీల్ చేశారో వాళ్ళ ఇన్‌స్టిట్యూషన్స్‌లో పర్టిక్యులర్ బ్రాంచెస్‌లో సీట్లు అయితే పెంచడం కోసం మేమైతే నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి అయితే మనకి న్యూస్ కూడా రావడం జరిగింది. సో ఇది ఇక్కడ 15,000 సీట్ల వరకు అంటే ఎవరైతే బోర్డర్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే సీట్లు రావనేటువంటి భయంతో ఉన్నారో వాళ్ళకైతే ఒక అవకాశం అనమాట. ట్రై చేయండి, తప్పులేదు కదా. సో మనం జోసా కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తే డబ్బులేం కట్టే పని లేదు. సీట్ వస్తేనే డబ్బులు కడతాం. అది కూడా నచ్చితేనే డబ్బులు కట్టండి. లేదంటే మాత్రం మీరు విత్‌డ్రా చేసుకోండి. మీ ఆల్టర్‌నేటివ్స్ మీకు ఉంటాయి కదా. లైక్ ఎంసెట్ గాని, వేరే యూనివర్సిటీలు గాని ఏవో ఒకటి ఉంటాయి. కానీ అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదు మనకి. ఒకసారి అవకాశం ఇస్తున్నారు అంటే యూ హావ్ టు ట్రై. మీ దగ్గర చాలా మంది స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వక అండ్ తక్కువ పర్సెంటేజ్ వచ్చి కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేద్దామా లేదనేటువంటి ఆలోచనలో ఉన్నారు. మీకు ఒక అవకాశం ఉంది. ఎవరైతే బోర్డర్‌లో ఉన్నారో లేదా ఎవరైతే ఏదో ఒక ర్యాంక్ అయితే సాధించి ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా జోసా కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయండి. మీ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోండి. దానికి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ అయితే నేను ఇస్తాను. రూ. 2,500కే మీకు అన్ని కూడా జోసా సీసాప్ అయితే కంప్లీట్ కౌన్సిలింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు మీ ర్యాంక్‌కి తగినట్టుగా మీకు చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వీడియో. ఇక్కడ చూడండి, మరో 15,000 సీట్లు ఎన్ఐటీలు, ఐఐటీల్లో పెరగనున్న సీట్లు. ఆన్లైన్ విధానంలో కొత్త కోర్సులు తెచ్చే యోచనలో ఐఐటీలు. కేంద్రానికి ప్రతిపాదనలు సానుకూలంగా కేంద్రం త్వరలో నిర్ణయం. ఓకేనా. అండ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీ కాలేజీలు ఇంజనీరింగ్ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రాథమిక అంచనాల ప్రకారం 15,000, ఐఐటీలు 5,000, ఎన్ఐటీలు 10,000 సీట్లు అంట. ఇట్స్ ఏ హ్యూజ్ నెంబర్. సీట్లు పెంచాలని ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్దకు వచ్చాయి. దీంతో పాటు ఆన్లైన్ విధానంలో కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ఐఐటీలు యోచిస్తున్నాయి. ఆల్రెడీ ఐఐటీల్లో ఆన్లైన్ విధానంలో బిఎస్ డిగ్రీ కోర్సులు అయితే చేస్తూ ఉన్నారు చాలా మంది స్టూడెంట్స్. ఓకేనా. కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి అనేక రిక్వెస్ట్లు వస్తున్నాయంట. దాన్ని బేస్ చేసుకొని ఈ నిర్ణయం అయితే తీసుకున్నామని చెప్తుంది. ఇక్కడ చూడండి, మరో 15,000 దగ్గర విద్యార్థుల నుంచి అనేక డిమాండ్లు వస్తున్న మేరకు సీట్లు పెంచాలన్న అవసరాన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు గత ఏడాది కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. జేఈ అడ్వాన్స్ అర్హత సాధించినటువంటి విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్ కోర్సులని మొదటి ఆప్షన్ గా పెట్టుకుంటున్నారు. అన్ని ఐఐటీల్లో ఫస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంటే, ఈవెన్ దో ఎవరైనా ఇప్పుడు మనం కూడా చాయిస్ ఫిల్ చేసేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏం పెడతాం? మనకు రాదని తెలిసి కూడా కంప్యూటర్ సైన్సే పెడతాం. అలా పెట్టడం తప్పు అసలంటే తప్పు కాదు, చెప్తున్నాను మీకు. సో దాదాపు 1,45,000 మంది ఈ బ్రాంచ్లని కౌన్సిలింగ్ లో మొదటి ఐచ్ఛికంగా ఎంచుకున్నారు. సీట్లు పెంచాలంటే ఫ్యాకల్టీతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అదనంగా నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఐఐటీలు కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొన్నాయి. వీటికి కేంద్రం సానుకూలంగా ఉందని, త్వరలో నిర్ణయం రావచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఐఐటీలో ఈ ఏడాది ఏఐ, ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనమాట, డేటా సైన్స్ తదితర కంప్యూటర్ కోర్సుల్లో కనీసం 4,000 సీట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐఐటీలో మొత్తం 17,000 సీట్లు ఉన్నాయి. సో 17,000 మనకి 685 సంథింగ్ అలా చేంజ్ ఉన్నాయి అనమాట సీట్లు. సీటు అక్కడే కావాలి. జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ పొందిన వారు బాంబే ఐఐటీపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మీకు తెలిసిందే కదా, టాప్ 50 ర్యాంకర్స్లో జేఈ అడ్వాన్స్ ఆల్ ఇండియా టాప్ 50 ర్యాంకర్స్ ఉంటారు కదా, 47 మంది ఐఐటీ బాంబేనే జాయిన్ అయ్యారు. 2 మాత్రమే ఐఐటీ ఢిల్లీకి వెళ్ళారు. ఆ ఒక్కరి పరిస్థితి ఏంటో నాకు తెలియదు. మరి నేను ఇచ్చిన డేటా ప్రకారం అయితే మాట్లాడుతున్నాను. సో అందువల్ల సీట్ల పెంపునకు కేంద్రం అంగీకరిస్తే బాంబే ఐఐటీకి మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. సో చూడండి, ఐఐటీ బాంబే అనేది చాలా మందికి డ్రీమ్. మరి సీట్లు పెంచారనుకోండి, ఆ తర్వాత ఉన్న ర్యాంకర్స్ కూడా అందులోకి వెళ్ళిపోతారు కదా. మరి వాళ్ళు అక్కడికి వెళ్ళారంటే వాళ్ళ వెనకాల వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తారు కదా. వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారు కదా. సో ఇలా ఒక చైన్ అనమాట. సీట్లు పెరుగుతున్నాయంటే మన ముందోడు మంచి కాలేజీలో జాయిన్ అయ్యారంటే అఫ్ కోర్స్ వెనకున్నోడికి ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుంది కదా. ఆ విధంగా మీరు దాని యొక్క
సీటు పొందేటువంటి వెసులుబాటు అయితే ఉంది. ఆ తర్వాత ఢిల్లీ, కాన్పూర్, మద్రాస్ ఐఐటీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓకే, టాప్ ఐఐటీలు మొత్తానికి ఇస్తున్నామంటే వీటి తర్వాత స్థానంలో హైదరాబాద్ ఐఐటీ నిలిచింది. బాంబే ఐఐటీలో ఓపెన్ కేటగిరీలో బాలురు 67, బాలికలు 291 ర్యాంకు వరకు క్రితంసారి సీటు కేటాయింపు ముగిసింది. ఎస్, లాస్ట్ ఇయర్ 67 ర్యాంక్ వరకు మేల్కి అయిపోతే 291 వరకు ఫీమేల్కి వచ్చింది సీట్లు. ఐఐటి బాంబేలో 100 లోపు ర్యాంకులు ఉన్న వాళ్ళు 72 మంది జాయిన్ అయ్యారు. ఐఐటి బాంబేలో 100 లోపు ర్యాంకులు ఉన్నటువంటి స్టూడెంట్స్, ఆల్ ఇండియా ర్యాంక్ చెప్తున్నాను నేను, 100 లోపు ఉన్న ర్యాంక్ స్టూడెంట్స్ 72 మంది ఐఐటి బాంబేలోనే జాయిన్ అయ్యారు. కేవలం 23 మంది మాత్రమే ఐఐటి ఢిల్లీలో జాయిన్ అయ్యారు. 2 మాత్రమే ఐఐటి మద్రాస్లో జాయిన్ అయ్యారు. ఓకేనా, ఇది నాకు గుర్తుంది కాబట్టి స్టాటిస్టిక్స్ చెప్తున్నాను అనమాట మీకు. అండ్ వీటి తర్వాత స్థానంలో ఐఐటి హైదరాబాద్ నిలిచింది. బాంబే ఐఐటీలో ఓపెన్ కేటగిరీ 67 అండ్ 291 ర్యాంక్తో క్రితంసారి సీట్ కేటాయింపు ముగిసింది. మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీల్లో 5,000 లోపు ర్యాంక్ వరకు సీటు దక్కింది. అయితే విద్యార్థులు అంతగా ప్రాధాన్యం ఇవ్వని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి. అంతగా ప్రాధాన్యం ఇవ్వనటువంటి ఐఐటీలు అంటే ఏంటి? లైక్ పాలక్కడ్ కానీ, బిలాయ్ కానీ, ధార్వాడ్ కానీ. ఎందుకని ఈ పేర్లు చెప్తున్నానంటే, సో లేటెస్ట్గా 2014 తర్వాత వచ్చినటువంటి ఐఐటీలు, ఓకేనా, చాలా కొంచెం మిడ్ రేంజ్ ఉన్నటువంటి ఐఐటీ అనమాట, టైర్ 3 అనుకోవచ్చు మనం. అలాంటి ఐఐటీలో ఏంటంటే ఇక్కడ చూడండి 11,200 ర్యాంక్ వరకు సీట్లు వచ్చాయి. ఈ కేటగిరీలో బిలాయ్ ఐఐటీ ఉంది, బిలాల్ కాదు బిలాయ్. ఇలాంటి ఐఐటీల్లో సీట్లు పెంచడం అవసరం లేదని భావిస్తున్నారు. ఇది ఒక మంచి ఆలోచన అనమాట. ఏంటి అంటే అంతగా క్రేజ్ లేనటువంటి వాటిలో పెంచడం వల్ల ఉపయోగం లేదు. స్టూడెంట్స్ ఎలాగో అక్కడ జాయిన్ అవ్వరు, అది 3 టైర్ కదా అని చెప్పేసి, లేదా ఇంకేదో వాళ్ళకి ఉంటాయి ఆలోచనలు. బట్ అదేదో బాగా పేరుగాంచినటువంటి ఐఐటీలో పెంచామనుకోండి, ఇంకా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. స్టూడెంట్స్లో కూడా కష్టపడే స్వభావం పెరుగుతుంది అండ్ అచీవ్ చేసేటువంటి స్కిల్స్ డెవలప్ అవుతాయని చెప్పేసి మంచి ఆలోచన అనమాట అది. అండ్ ఎన్ఐటీలో చూద్దాం. ఐఐటీలో సీట్ల పెంపు నేపథ్యంలో ఎన్ఐటీలో ఈసారి కట్ ఆఫ్ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్కు అంతకుముందు 1996 ర్యాంక్ వరకు సీటు వస్తే 2024లో 3,115 వరకు ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. సీట్లు పెరిగింది అనుకోండి ఒకవేళ, సో సీట్లు పెరిగితే 2025లో 4,000 ర్యాంక్ వరకు కూడా సీటు వచ్చే అవకాశం ఉందని తమిళనాడు తిరుచిరాపల్లి, ఎన్ఐటి త్రిచి అంటాం కదా, ఆ ఎన్ఐటీలో బాలురకు గత ఏడాది 996 ర్యాంకుతో సీట్లు ఆగిపోగా ఈ ఏడాది మొత్తం బాలురకు 1,509 వరకు ర్యాంకు దాకా సీట్ వచ్చింది. ఎన్ఐటీలో 80% మంది విద్యార్థులు తొలి ప్రాధాన్యం కంప్యూటర్ సైన్స్ అయితే సెకండ్ ఆప్షన్ కూడా కంప్యూటర్ సైన్స్ 80% ఉందంట. ఓకే, అండ్ మొత్తం మీద గత ఏడాది 6 రౌండ్లు 34,462 ర్యాంక్ వరకు బాలికల విభాగంలో సిక్కిం ఎన్ఐటీలో సిఎస్సి సీట్లు వచ్చాయి. ఇక లాస్ట్ 3 టైర్కి 34,000 ఓపెన్ ర్యాంక్ ఇది, సిఆర్ఎల్ ర్యాంక్. మెకానికల్కి మాత్రం 58,000 వరకు ఓపెన్ కేటగిరీలో సీట్లు వచ్చాయి, సిఆర్ఎల్ ర్యాంక్ ఇది. బయోటెక్నాలజీకి మాత్రం 48,000 వరకు సీట్లు వచ్చాయి. ఈసారి సీట్లు పెరిగితే ఈ కట్ ఆఫ్లో మార్పులు ఉండొచ్చని అంచనా. ఓపెన్ కేటగిరీ ర్యాంకులు ఇవి ఏం చెప్పినా కానీ మీ కేటగిరీ ర్యాంకులతో అన్వయించుకోకండి. ఓకేనా, సో చూడండి ఇక ఐఐటీలకు సంబంధించి ఇంకా మీకు అది రాలేదు కాబట్టి, అడ్వాన్స్ అయిపోయిన రిజల్ట్ రాలేదు కాబట్టి ఈ నెంబర్లు మీకు పెద్దగా చెప్పినా కానీ తెలియదు అనమాట. ఒకసారి అయితే చూసుకోండి. జేఈఈ మెయిన్కి సంబంధించి ఎవరైతే, అందుకే చెప్తున్నాను, అందుకని స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆలోచించండి. జోసాలో సీట్ రాలేదని అనుకుంటున్నారా? అనుకోకండి. జోసాలో సీట్ రాదు అని ఆలోచించి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకుండా ఉంటే మీరు నష్టపోయినట్లే లెక్క. చూసారా, ఏదైనా జరగవచ్చు, ఎలాంటి పరిస్థితులైనా అక్కడ ఆ పర్టికులర్ టైంలోకి ఎలాంటి రూల్స్ అయినా రావచ్చు. మనకు తెలియదు కదా సీట్లు ఎప్పుడు పెంచుతున్నారు, ఏ కొత్త బ్రాంచ్లు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయో మనకి సీట్ మ్యాట్రిక్స్ అనేది తెలియదు. సో కాబట్టి గవర్నమెంట్ తలుచుకుంటే, సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే వాళ్ళు అనుకున్న సీట్లన్నీ పెంచేస్తారు. మీరు ట్రై చేయడం వల్ల తప్పే ఉంది చెప్పండి. సీట్ రావడం అల్టిమేట్గా రావాలి, ఏ విధంగా మనకు వస్తే ఏముంది. సో కాబట్టి ఒకసారి అయితే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించి గైడెన్స్ కావాలంటే మాత్రం మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ చూపిస్తున్నటువంటి నెంబర్కి 2,500 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీరైతే జాయిన్ అయితే మంచి గైడెన్స్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కదా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, చాలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నష్టం ఏమీ జరగదు, మంచి విషయాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ.